హాయ్, వెల్కమ్ టు తెలుగు జర్నీ ఛానల్. నా పేరు విష్ణుకుమార్. ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించినటువంటి హడావుడి అయితే నడుస్తుంది ఇప్పుడు దేశవ్యాప్తంగా. అన్ని పార్టీలలో అటు ఎన్డీఏకి సపోర్ట్ ఇచ్చే పార్టీలు ఎన్డీఏ వైపు పోతున్నాయి, ఇటు ఇండియా కూటమి ఇచ్చే పార్టీలు ఇండియా కూటమి ఉంటున్నాయి. ఇట్లా న్యూట్రల్గా ఉన్నటువంటి వైసీపీ కానీ, ఇట్లా టీఆర్ఎస్ కానీ, బీఆర్ఎస్ కానీ ఇలాంటివన్నీ ఎటు ఓటేస్తాయని చెప్పేసి ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ అయితే నడుస్తుంది. వైసీపీ ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది, మేము ఎన్డీఏ అభ్యర్థికి వేస్తామని చెప్పేసి ఆల్రెడీ డిసైడ్ చేసేసింది కాబట్టి అందులో ప్రాబ్లం లేదు. మరి బీఆర్ఎస్ సంగతి ఏంటి అన్నది ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా అనుకుంటున్నది. బీఆర్ఎస్ ఎటు ఓటేస్తుంది, లోక్సభలో వాళ్ళకి ఎట్లాగ లేదు, రాజ్యసభలో ఉన్న ఎంపీలు ఎటు ఓటేస్తారు అన్నది ఇప్పుడు కీలకంగా మారింది. ఎన్డీఏకి వేస్తారా, దీనికి వేస్తారా? ఎన్డీఏ అంటే మరి ఎన్డీఏ కాదు కానీ ఇండియా కూటమికి వేయడానికేమో అబ్జెక్షన్ ఏంటంటే, మామూలుగా అయితే వేసేవాళ్ళు ఏమో కానీ అక్కడ అబ్జెక్షన్ ఏంటంటే రేవంత్ రెడ్డి నిలబెట్టాడు కాబట్టి రేవంత్ రెడ్డి నిలబెట్టిన వాళ్ళకి మేము ఓటేయమని చెప్పేసి ఆల్రెడీ ఆయన కేటీఆర్ స్పష్టం చేశారు. ఆ కంచేయాలని నిలబెట్టచ్చు కదా, అప్పుడు వేసేవాళ్ళం అన్నట్టు మాట్లాడాడు. కాబట్టి ఆయనకి చేసే అవకాశం లేదు. ఏం జరుగుతుందని నేను ఒకసారి ఈ వీడియోకి చెప్తాను. మీరు ఎవరైనా ఇంకా మన తెలుగు జర్నీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అయితే ఇండియా కూటమి అభ్యర్థిగా తెలంగాణకి చెందినటువంటి జస్టిస్ సుదర్శన్ రెడ్డిని పోటీలోకి నిలబెట్టారు. తెలుగు వ్యక్తి పోటీ చేస్తున్నారు కాబట్టి తెలుగు రాష్ట్రాలకు, రెండు రాష్ట్రాలకు చెందినటువంటి వాళ్ళందరూ కూడా సుదర్శన్ రెడ్డికి ఓటేయండి అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి అయితే విజ్ఞప్తి అయితే చేశాడు. కానీ సీఎం కేసీఆర్ ఎవరికి, మాజీ సీఎం కేసీఆర్ ఎవరికి, ఏ పార్టీకి మద్దతు ఇస్తారనేది ఇప్పుడు సస్పెన్స్గా మారింది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఇండియా కూటమి గవర్నర్గా ఎన్డీఏ కూటమి నుంచేమో ఆయన మాజీ గవర్నర్ రాధాకృష్ణ ఉన్నారు కాబట్టి మరి ఇప్పుడు తెలుగు వ్యక్తికి ఓటేయాలా వద్దా అన్నది. కానీ కేటీఆర్ మాత్రం క్లియర్గా చెప్పేశారు, మేమైతే ఓటేయము, ఆ పార్టీకి తెలుగు రాష్ట్రాల సంబంధించిన ఎవరైనా సరే మేము ఆ రేవంత్ రెడ్డి నిలబెట్టిన వాళ్ళకైతే వేయచ్చు, అదే బీసీకి ఇవ్వచ్చు కదా, బీసీ నినాదం అందుకున్నప్పుడు అని చెప్పేసి ఆయన అయితే అంటున్నారు. అయితే మరి ఈ రాజ్యసభలో వీళ్ళకి 4 సభ్యులు ఉన్నారు. బీఆర్ఎస్కి ఎంతమంది ఉన్నారంటే 4 సభ్యులు ఉన్నారు. ఈ 4 సభ్యులు ఎటు ఓటేస్తారన్నది ఏ కూటమికి అయితే ఆయన కేటీఆర్ అయితే ఏమన్నాడంటే, మమ్మల్ని అయితే ఇప్పటివరకు ఎవరు సంప్రదించలేదు, మాకు ఎవరు ఫోన్ చేయలేదు అని చెప్పేసి అయితే అంటున్నారు. మేము 2 కూటములు కూడా మేము ఎవరికి కూడా జవాబుదారీ కాదని చెప్పేసి ఆయన క్లారిటీ అయితే ఇచ్చారు. అయితే రేవంత్ ఇచ్చిన వాళ్ళకి ఏమని చెప్పేసి తేల్చి చెప్పేశాడు కాబట్టి మరి ఎన్డీఏకి వేస్తారా అంటే ఎన్డీఏ కూడా వేసే అవకాశం లేదని చెప్పేసి అని అంటున్నారు. ఎవరికి ఇచ్చినా కూడా ప్రాబ్లమే కాబట్టి ఇక్కడ ఆల్రెడీ ఇప్పటికే బీజేపీ అను బీఆర్ఎస్ కలిసిపోతున్నాయి, అది ఇదని బాగా ప్రచారం జరుగుతుంది. అట్లా ఆ టైంలో ఎన్డీఏ కనుక సపోర్ట్ చేస్తే మొత్తం బీఆర్ఎస్ కొలాప్స్ అయిపోతుంది. రేపు స్థానిక సంస్థల్లో కూడా దానికి దిక్కుముక్కు లేకుండా అయిపోతుంది. అందుకని చెప్పేసి ఈసారి తటస్థంగా ఉండాలని చెప్పేసి కేసీఆర్ నిర్ణయించినట్లుగా తెలుస్తుంది. ఇప్పుడు రేపు వినాయక చవితి అయిపోయిన తర్వాత ఒకసారి అందరినీ కూర్చోబెట్టి, ముఖ్య నేతలందరినీ, ఆ ఎంపీలు 4 రాజ్యసభ ఎంపీలని వాళ్ళని కూడా కూర్చోబెట్టి మాట్లాడి మొత్తం ఎటు మద్దతు ఇచ్చినా మనకు భవిష్యత్తులో సమస్యలు ఉంటాయి కాబట్టి ఎటు మద్దతు ఇవ్వకుండా తటస్థంగా ఉండిపోదామని చెప్పేసి ఒక నిర్ణయం అయితే తీసుకున్నారని చెప్పేసి అని అంటున్నారు. ఆ నిర్ణయం ఎలా అమలు చేస్తారు ఏంటనేది రేపు వినాయక చవితి తర్వాత ఒక మీటింగ్ అయితే కండక్ట్ చేయబోతున్నారని చెప్పేసి, దాంట్లోనే ఫైనల్ డెసిషన్ కూడా పార్టీ నుంచి వెలువడే అవకాశం ఉందని చెప్పేసి అంటున్నారు. మన తెలుగు జర్నీ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈ వీడియో నచ్చితే కంపల్సరీ ఒక లైక్ బటన్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ.